ప్రెగ్నెన్సీలో చేసిన ఒక చిన్న తప్పు ఆ బేబీ ఫ్యూచర్ని ఎలా మార్చిందో తెలుసా? ఈ స్టోరీ విన్నాక మీరు ఆ తప్పు ఎప్పుడూ చేయరు. హైదరాబాద్లో ఉండే ఒక యంగ్ కపుల్. ఆమె పేరు శ్రావణి. తన మొదటి ప్రెగ్నెన్సీ. చాలా సంతోషం, చాలా డ్రీమ్స్. ప్రతి అమ్మలాగే తన బేబీ కోసం అన్నీ బెస్ట్ కావాలి అనుకుంది. కానీ ఒక చిన్న హ్యాబిట్ తనకి చాలా నార్మల్గా అనిపించింది. డైలీ రొటీన్లో ఆమె ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం స్టార్ట్ చేసింది. బయట ఫుడ్, స్పైసీ ఐటమ్స్, ఆయిల్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్. ఏమీ కాదు, కొంచెం తింటే పర్లేదు అని అనుకుంది. మొదట్లో ఏమీ ప్రాబ్లం కనిపించలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత డాక్టర్ చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పింది, బేబీ గ్రోత్ కొంచెం స్లోగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఆమెకి కొంచెం భయం వేసింది. కానీ ఇంకా సీరియస్గా తీసుకోలేదు. అందరూ తింటారు కదా, నేను కూడా తింటే ఏమవుతుంది అని అనుకుంది. నెలలు గడిచాయి. డెలివరీ టైం వచ్చింది. బేబీ పుట్టింది. కానీ బేబీ వెయిట్ చాలా తక్కువగా ఉంది. డాక్టర్స్ కొన్ని కాంప్లికేషన్స్ గురించి చెప్పారు. అప్పుడు శ్రావణికి అర్థమైంది, తన చిన్న చిన్న హ్యాబిట్స్ తన బేబీ మీద ఎఫెక్ట్ అయ్యాయని. ఆమె ఏడుస్తూ ఒకటే చెప్పింది, నేను కొంచెం జాగ్రత్తగా ఉంటే నా బేబీ ఇలా అవ్వకపోయేది. ఫ్రెండ్స్, ఇది ఒక స్టోరీ మాత్రమే కాదు. ప్రెగ్నెన్సీలో మదర్ డయట్ చాలా ఇంపార్టెంట్. జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. లో బర్త్ వెయిట్ వచ్చే అవకాశం ఉంది. న్యూట్రిషన్ లోపం వస్తుంది. హెల్తీ ఫుడ్, ఫ్రూట్స్, నట్స్, హోమ్ ఫుడ్, ప్రాపర్ వాటర్, చిన్న హ్యాబిట్స్ కూడా పెద్ద ఇంపాక్ట్ ఇస్తాయి. ఈ స్టోరీలో లెసన్ ఏమిటంటే, ప్రెగ్నెన్సీలో చిన్న తప్పు అనేదే ఉండదు. ప్రతి డిసిషన్ చాలా ఇంపార్టెంట్. మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్స్ ఉంటే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఒక లైఫ్ని సేవ్ చేయగలదు. ఇలాంటి ఎమోషనల్ యూస్ఫుల్ స్టోరీస్ కోసం బ్రైట్ థింకర్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మన నెక్స్ట్ స్టోరీ మిస్ అవ్వకండి.